నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ బీజేపీ ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి మీడియా సమావేశం. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన శ్రీదేవి. ఎన్కౌంటర్లకు నిరసనగా నేడు మావోల బంద్. భయం గుప్పిట్లో ఉమ్మడి ఆదిలాబాద్ ఏజెన్సీ. మెదక్ జిల్లా రామాయంపేటలో దారుణం. ఆస్తి కోసం సవతి తల్లి కుమారుని హతమార్చిన యువకుడు. టీడీపీది స్వయంకృతాపరాధం. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వ్యాఖ్య. పులిచింతల ప్రాజెక్టు వద్ద రైతుల రాస్తారోకో. వరద ముంపునకు గురైన పంటకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను పేర్లు మార్చి తమ పథకాలుగా చెప్పుకోవడమే తప్ప కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణ బీజేపీ నాయకులు ఇలపకుర్తి ప్రకాష్ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశ అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంగన్వాడీ వారోత్సవాలకు 60% నిధులు ఇస్తుందని, కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు నార్ని, తాతాజీ తదితరులు పాల్గొన్నారు. దాన్ని చూసి ఆ రకంగా రైతులకు ఉపయోగం జరిగితే వాటికి వచ్చేటువంటి మైలేజ్ చూసి కనుక్కుంటే ప్రతిపక్షాలు అర్థమైనటువంటి విమర్శలు చేస్తున్నాయన్న విషయం మీకు అందరికీ కూడా తెలుస్తున్నాం. ఇంకా ఈరోజు రోగినేషన్స్ అయినటువంటి పాకిస్తాన్ కానీ చైనా కానీ రకరకాల వేషాలు వేసుకోండి మన యుద్ధాన్ని కవిస్తూ ఉంటే వాళ్ళందరూ మీద ఆధారపడి వాళ్ళ అభివృద్ధి చూసుకునే వ్యక్తుల అభివృద్ధి చూసుకునే వాళ్ళు తప్పించి దేశ అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళు అయితే కాదు. దీన్ని వ్యతిరేకించేవాళ్ళు నిజంగా రైతు యొక్క అభివృద్ధిని చూసి సాధించే వాళ్ళు ఆశించే వాళ్ళు ఎవరు కూడా ఈ బిల్లులు వద్దని చెప్పరు. అలా చెప్తున్నారంటే వాళ్ళకి దేశ అభివృద్ధి అవసరం లేదు, రైతు బాగు అవసరం లేదు. అలాగే మీరు మహిళలు చూస్తారంటే మహిళా సాధికారత ఎలా ఉంది అంటే ఒక మహిళలు త్రిపుల్ తలాక్ చేసినప్పుడు కూడా ఇలానే పెట్టారు. కానీ త్రిపుల్ తలాక్ ఎవరికైతే ఆ మహిళకే కాదు, ఆ మహిళ వెనక కుటుంబం ఉన్న మగవాళ్ళు ఎవరైతే తండ్రి స్థానంలో కానీ అన్నదమ్ముడి స్థానంలో కానీ ఉన్న మగవాళ్ళు అందరికి కూడా అది ఆ యొక్క మహిళ యొక్క ఆ బాధ నుంచి తప్పించిన వాళ్ళకి వాళ్ళకి ఆనందమే. ఆ మహిళ యొక్క తండ్రి ఉండడా, తల్లి అన్నదమ్ముడు ఉండడా, ఆ మహిళని వదిలేసిన వాళ్ళ బాధ కదా త్రిపుల్ తలాక్ చేసినప్పుడు కూడా ఆ రోజు అడిగేది. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు, ఆయన తీసుకున్న ఏవైతే ఉన్నాయో అన్నింటి మీద కూడా ముక్కు మీద ఏగేసుకున్న 6 ఏళ్ల ఆయన చేస్తున్న ఈ అధికారంలో 6 ఏళ్ల ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ సమయం అవుతున్నప్పుడు ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేసుకునే రోజు వచ్చినాయి. అలాగే ఈ రైతు బిల్లు కూడా అన్నీ కూడా అలాగే ఉంటాయి. మేము ఒక భారతదేశం డెవలప్మెంట్ ఆలోచించి ప్రభుత్వం ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ. నేను ఈ రోజైతే మాత్రం ఇక్కడ సంస్థాగతంగా మా మండల కమిటీ విషయాన్ని మాట్లాడడానికి రావడం జరిగింది. మా సోదరు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం. మావోల తెలంగాణ బంద్ నేపథ్యంలో కవ్వాల్, కడంబ, తిరియాని, పెంబి అటవీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీ చేపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ ఏజెన్సీలో భయానక వాతావరణం నెలకొంది. కడంబ, పునుగుప్ప, దేవర్లగూడ, చర్ల ఎన్కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు నేడు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తింది. మావోల బంద్ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర, ప్రాణాహిత తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి. కడంబ ఎన్కౌంటర్ను ఖండిస్తూ బూటకపు ఎన్కౌంటర్కు ప్రతీకారం తీర్చుకుంటామంటూ జగన్ పేరిట విడుదలైన లేఖతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు, గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. మావోలు అవాంఛనీయ ఘటనలకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో గ్రేహౌండ్స్ బలహాలతో విస్తృతంగా కుంబింగ్ ఏర్పాటు నిర్వహిస్తున్నారు.
ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే అక్కసుతో సవతి తల్లి కుమారుణ్ణి పొట్టనబెట్టుకున్నాడో యువకుడు. తండ్రి మీద కోపాన్ని అభం శుభం తెలియని ఏడాది వయసున్న తమ్ముడిపై చూపి అతని ప్రాణం తీశాడు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో జరిగింది. ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన భూమని పోచయ్యకు మొదటి భార్యతో నవీన్, మరో కుమార్తె సంతానం కలిగారు. తొలి భార్య 12 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా 2 ఏళ్ల క్రితం ఎల్లవను రెండో వివాహం చేసుకున్నాడు. ఏడాది క్రితం వారికి కుమారుడు వేణు పుట్టాడు. తండ్రి రెండో వివాహం చేసుకోవడం ఇష్టం లేని నవీన్ ఆయనపై కోపం పెంచుకున్నాడు. పినతల్లి కుమారుడికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందన్న అక్కసుతో తండ్రితో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నవీన్ తండ్రిని గాయపరచడంతో పాటు అడ్డుకునేందుకు యత్నించిన వారిపైన దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇంట్లో ఆడుకుంటున్న వేణు గొంతు నిలిమాడు. తల్లి అడ్డుకోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. అపస్మారక స్థితికి చేరిన బాలుడి తొలుత రామాయంపేట, తర్వాత సిద్దిపేట దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మాది డి ధర్మారం, మండలం రామాయంపేట, జిల్లా మెదక్. నేను సర్పంచ్ని. నా పేరు బి శంకర్. అయితే మా గ్రామంలో భూమని పోచయ్య మొదటి వివాహం చేసుకున్నాడు. ఆ యొక్క భార్య గత 10 సంవత్సరాల క్రితము ఆమె అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఫస్ట్ భార్యకు అయినటువంటి పిల్లలు ఒక పాప, ఒక బాబు. పాపకు ఇప్పుడు 23 సంవత్సరాలు, బాబుకు 20 సంవత్సరాలు. 10 సంవత్సరాల కింద చనిపోతే ఇప్పుడు ఈ పోచయ్య అయినటువంటి తండ్రి ఆయన ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పేసి ఒక వేరే పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చెప్పేసి తీసుకొచ్చి మళ్ళీ రెండవ వివాహం చేయడం జరిగింది. ఇప్పుడు ఆమెకు పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాలకు ఇప్పుడు ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక బాబు పుట్టాడు. ఆ యొక్క బాబు పుట్టడము ఈ మొదటి భార్య అయినటువంటి కొడుకు నవీన్కు ఈయన పుట్టడము ఇష్టం లేదు. అదెందుకంటే వీడు పెద్దగైన తర్వాత ప్రతి దాంట్లో నాకు పాలిభాగాసులు అవుతాడు, నా ఆస్తిలో సగం బంద్ చేయాల్సి వస్తుందని చెప్పేసి వాడు పుట్టినప్పటి నుంచి తరచుగా వాళ్ళ అమ్మతోని నాన్నతోని అనుక్షణం గొడవ పెట్టుకొని వీని ఎన్ని రోజులకున్నా వీని చంపేస్తా అని చెప్పేసి బెదిరిస్తుండేవాడు. అయితే నిన్న దురదృష్టకరం ఏంటంటే నిన్న చిన్న బైక్ విషయంలో గొడవ పెట్టుకొని మా కులాస్తులను ఒక 4గురిని కొట్టి చిన్న బాబును అదే ఆవేశంతో ఇంట్లో ఆడుకుంటున్నటువంటి బాబును గొంతు నలిమి పిసుకడం జరిగింది. ఆ యొక్క విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు రామాయంపేటకు మన పిల్లల హాస్పిటల్ తీసుకొచ్చారు. అక్కడ డాక్టర్ లేకపోయేసరికి మళ్ళీ సిద్దిపేటకి వెళ్ళారు. సిద్దిపేటలో అది కేసు క్రిటికల్ ఉందని చెప్పేసి వాళ్ళు నీలపూర్కు రాశారు. నీలపూర్కు పోయినప్పుడు రాత్రి 9:30-10 అయింది. ఆ ప్రాంతంలో డాక్టర్ వాళ్ళు చూసి అమ్మాయిని చనిపోయాడని చెప్పేసి వాళ్ళు నిర్ధారణ చేయడం జరిగింది. ఆ యొక్క విషయాన్ని ఎస్ఐ గారికి మేము చెప్పడం జరిగింది. వెంటనే మన రామాయంపేట ఎస్ఐ గారు మహేందర్ సార్ వెంటనే స్పందించి ఈ యొక్క కేసును టేకప్ చేసి ఆ యొక్క డెడ్ బాడీని నిన్న రాత్రి వాళ్ళ హ్యాండ్ ఓవర్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చిలో పెట్టుకొని ఇప్పుడు ఉదయం 12 గంటలకు పోస్ట్ మార్టం చేసి మాకు తెలియజెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కొత్త కార్యవర్గం ఏర్పాటుపై కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ విమర్శలు గుప్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అభిమాని, పారిశ్రామికవేత్త కనుమూరి రాజు నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ కలియక కార్యక్రమంలో వంశీ పాల్గొన్నారు. టీడీపీకైనా వైసీపీకైనా ఓటు వేయాల్సింది ప్రజలేనని, ప్రజల్లో విశ్వాసం నమ్మకం కోల్పోతే ఎవరేం చేస్తారని అన్నారు. టీడీపీది స్వయంకృతాపరాధమని అన్నారు. ఓటుకు నోటికి కేసులో తెలంగాణ ప్రభుత్వానికి భయపడి చంద్రబాబు ఏపీకి పారిపోయి వచ్చారన్నారు. కేసులకు, ప్రజా సమస్యలపై జగన్మోహన్ రెడ్డి ఎదురు నిలబడి పోరాడతారని, అందుకే ప్రజలు నమ్మి ఓటేశారని అన్నారు. ప్రజల్లో అనేక రకాలైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అంటే వైఎస్ఆర్ చేయూత్ అని కానీ, వైఎస్ఆర్ ఆసరా అని కానీ, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కంప్లీట్ ఇవ్వటం కానీ, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా గత సంవత్సరాల కాలంలో జగన్ గారు కంప్లీట్ చేయటం అందరికీ అర్థమవుతూ ఉంది. అంటే కళ్ళుండి చూడగలిగిన వాళ్ళకి కానీ, చెవులుండి వినగలిగిన వాడికి కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ఏం చేస్తూ ఉంది అని అందరికీ అర్థమవుతాం. ఇక కొంతమంది నిద్రపోయినట్టు నటించే వాళ్ళకి అర్థం కాదు. దాంట్లో ఫస్ట్ మా బాస్ చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా ఆయన ఉచిత ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలనే కూడా. ఇప్పుడేమో నేనే ఉచితకి అసలు ఐడియా నేనే చెప్పాను అంటాడు. కాబట్టి అటువంటి వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా పేద ప్రజలందరికీ కులం లేకుండా, మతం లేకుండా, పార్టీ తేడా లేకుండా అందరికీ అందుతా ఉంది. మేము కలిసి పనిచేసి ఈ పార్టీని మరింతగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరింత బలపరచాల్సిన సంగతి. సార్ మల్లవల్లి భూముల విషయం ఏమన్నా రాజబాబు గారు మీరు దృష్టి తీసుకుని దానికన్నా మీరు కృషి చేస్తారా? అది గత ప్రభుత్వంలో కూడా నాకు ఐడియా ఉన్నది.
అక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. దాన్ని మంచి ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్ గారితోనూ అట్లాగే మన కలెక్టర్ గారితో జేసీ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వారంలో సాధ్యమైనంత వరకు దానికి ఒక రూపం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ మిగిలిపోయినటువంటి రైతులు ఎవరికైతే పాపం భూసేకరణ జరిగి డబ్బులు రాకుండా ఉన్నారో వాళ్ళకి కానీ రేషన్ కార్డు వాళ్ళకి కానీ సాధ్యమైనంత త్వరలో న్యాయం చేస్తారు. సార్, టీడీపీ ఎమ్మెల్యేలు ఆకర్షించడం మీరు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు వైసీపీలో జాయిన్ చేయడం. అట్లా కాదు, ఆకర్షించటం ఏమి ఉండదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ప్రజలకు పనికి రావాలి. పనికి రానప్పుడు ఎటువంటి వ్యక్తి అయినా కూడా పాత పడిపోతాడు. దానికి ఉదాహరణ కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ అనేది చాలా మంచి పార్టీ అని అందరం నమ్ముతాం. వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోరు, అందరికి పని చేసి పెట్టేవారు. కాలక్రమేణా ప్రజలకు పనిచేసే శక్తి పోయింది. అంటే ఎప్పుడు డిమాండ్ చేయటం, ధర్నా చేయటం తప్పితే పనిచేసే శక్తి పోయింది. దాంతో కమ్యూనిస్ట్ పార్టీ వీక్ అయింది. ప్రజా జీవితంలో మనం ఎప్పుడు పని చేసి పెట్టాలి, 10 మంది మంచి చేసి పెట్టాలి. ఆ మంచి ఎవరు చేస్తే వాళ్ళతో ఉండాలి, వాళ్ళ నాయకత్వంలో పనిచేయాలి. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు బ్రిడ్జి వద్ద వజనేపల్లి బుగ్గ మాధారం గ్రామస్తులు ఆందోళన రాస్తారోక చేపట్టారు. పులిచింతల ప్రాజెక్టు గేట్ల ద్వారా విడుదలైన నీరు గ్రామంలో చేరి 100 ఎకరాల్లో పత్తి, వరి పంట మునకతంతో రైతులకు తీవ్ర ఇబ్బంది అవుతుందని, ప్రతి ఏటా నష్టపోతున్న తమని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముంపుకు గురైన పంటకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన పోలీసు అధికారులు సమస్యను సంబంధిత ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గ్రామాల ముంపు కింద ప్రకటించాలి. ప్రకటించాలి ముంపు గ్రామం కింద. ప్రకటించాలి ముంపు గ్రామం కింద. ప్రకటించాలి ముంపు గ్రామం కింద. మాకు నష్టపరిహారం చెల్లించాలి ప్రభుత్వం. ఈరోజు పులిచింతల ప్రాజెక్టు నీటి విడుదల వల్ల కింది గ్రామాలైన ఉగమాధారం మరియు వజనేపల్లి గ్రామాల్లో వ్యవసాయ భూములు తీవ్రంగా మునకు గురై రైతులు నష్టానికి గురవుతున్నారు. పోయిన సంవత్సరం కూడా మరి నీరు ఈ విధంగానే విడుదల చేయటం వల్ల ఇదే విధంగా పంట నష్టం జరిగింది. పంట నష్టమే కాకుండా భూమి కూడా కోతకు గురై విస్తీర్ణము ఏటా 1 ఎకరం 2 ఎకరాలు తగ్గుకుంటూ వస్తుంది. కొంచెం మెత్తటి నేలలు, ఏటి ఒడ్డు నేలలు కాబట్టి ఒకేసారి ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ నుంచి ఒకేసారి దూకుడుగా నీళ్లు ప్రవాహం రావటం వల్ల కోత గురై ఒకవైపు కోత, ఒకవైపు దాంట్లో వేసిన పంట అది కడుపు కోత. కడుపు కోత రెండింటికి కూడా ఈ ప్రాంత రైతులు గురవుతున్నారు. ఈ విషయాన్ని పోయినసారి మరి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది. వాళ్ళు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం, మంత్రి గారికి తెలియజేయటం, వారి కోరిక మేరకు ఇక్కడ అప్పుడు వచ్చిన తహసీల్దార్ గారు వాళ్ళు ఆర్ఐ వీళ్ళంతా కూడా సర్వే చేసుకొని మునక ప్రాంతాన్ని లెక్కించి దాన్ని పై అధికారులకు తెలియజేస్తున్నాము అని చెప్పడం జరిగింది. మళ్ళీ జీవో నెంబర్ 3 రిజర్వేషన్ కు సుప్రీంకోర్టు ఏప్రిల్ 22న రద్దు చేయడంతో ఆదివాసీ ఉద్యోగ రిజర్వేషన్లు 100% ఆదివాసులకు అందని ద్రాక్షగానే మారిపోతుందని ఆదివాసులు ఆందోళనకు దిగారు. మాన్యం వాసులు జీవో నెంబర్ 3 సాధన కమిటీ పేరుతో గిరిజన సంఘాలు ఆంధ్ర తెలంగాణ గిరిజన ప్రాంత బంద్కు పిలుపునిచ్చాయి. వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. పాడేరు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులైన రాష్ట్రపతి గవర్నర్ ద్వారానే పరిపాలనా వ్యవస్థ ఉందని, గవర్నర్ అధికారాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టి తీర్పు ద్వారా గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసిందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ ప్రాంతంలో 100% గిరిజన హక్కులను కాపాడే విధంగా పునరాలోచన చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గిరిజనుల ఐక్యత
ఆంధ్ర తెలంగాణ ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి జీవో3 సాధన కమిటీ మన్యం బంద్కు పిలిపించింది. ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఆదివాసులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. జీవో నంబర్ 3 ద్వారా పొందుతున్న 100% రిజర్వేషన్ను సుప్రీంకోర్టు రద్దు చేసి నేటికి 6 నెలలు పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్లో తీర్మానం చేసి రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చేసరికి ఈరోజు వరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం చాలా దారుణమైనది. కోవిడ్-19 కాలంలో 11 రకాల ఆర్డినెన్స్ తీసుకొచ్చి మన పార్లమెంట్లో చట్టంగా మార్చుకున్నారు. కానీ ఆ రోజు రద్దు చేసిన జీవో నంబర్ 3పై కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ కూడా ఇవ్వకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో సర్పంచ్ ఎంపీటీసీలకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భూములు ఆన్లైన్ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. త్వరలో ధరణి వెబ్సైట్ అందుబాటులోకి రానున్న సందర్భంగా గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వివరాలను, ఖాళీ స్థలాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, ఇంటి యజమాని వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు కూడా నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, ఎంపీఓ రాజశేఖర్, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అక్కడ ఇల్లు లేకపోతే దేవాలయాలు, బళ్ళు, కమ్యూనిటీ హాళ్ళు, తర్వాత ఏమన్నా రైస్ మిల్లు, పౌల్ట్రీ ఫామ్లు, వాటర్ ట్యాంక్ రాపరిచే వస్తుంది. అది కూడా ఖచ్చితంగా టేబుల్ కొలు వస్తుంది. గ్రామ పంచాయతీ అవన్నీ గ్రామ పంచాయతీ ప్రతి మన గ్రామంలో ఉన్న ప్రతి నిర్మాణం లెక్కకు రావాల్సిందే. కరెక్ట్ చేసేటప్పుడు అది ఆ విషయాలు వస్తుంది. ప్రతి గ్రామ సర్పంచ్లను మరియు ఎంపీటీసీలను సమావేశం పరిచి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లు, జాగా, తర్వాత ఓనర్ పేరుతో సహా, ఆధార్ కార్డుతో సహా, ఇంటి నెంబర్తో సహా ఆన్లైన్లో చేయడానికి ప్రభుత్వ ఆదేశానుసారం మేము ఈ సమావేశం ఏర్పాటు అవగాహన చేయడం జరిగింది. దీనికి ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ గారు స్పందించారు. దీనికి అందరి సహకారంతో ప్రతి ఇల్లును ప్రభుత్వ రికార్డులో నమోదు చేయడానికి ఏర్పాటు చేయాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్, కార్మిక్ నగర్లో వరద నీరు రోడ్లపై ప్రవహించడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీటితో డ్రైనేజీ నీరు కలవడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు ఇబ్బంది పడుతున్నా అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆకతాయిలు యువతిని వేధిస్తున్నారని మందలించడానికి వెళ్లిన ఓ వ్యక్తిని కత్తితో పొడిచి పారిపోగా ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన జీడిపెట్ల పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. విమానపురి కాలనీలో నివాసం ఉంటున్న పావని నర్సుగా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తుంది. విధులు ముగించుకుని తన సోదరితో కలిసి ఇంటికి వస్తుండగా ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తూ ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆ యువతి సోదరుడు తన స్నేహితుడు సురేష్ గౌడ్తో ఆ ఆకతాయిల ఇంటికి వెళ్లి నిలదీశారు. అక్కడే ఉన్న నిందితుల తండ్రి కత్తితో సురేష్ పైకి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సురేష్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మా అక్కేమో స్కూటీ మీద వస్తుంది, నేను బైక్ మీద వస్తున్నాం ఇద్దరం. మా అక్క ముందు వెళ్తుంది, వాళ్ళేమో ఇలా సడన్గా వచ్చి ఎవరో కూడా తెలియదు నాకు. అన్నోన్ పర్సన్స్ వాళ్ళు వచ్చి ఇలా హాఫ్ ఇంచ్ కూడా ఉండదు సార్, మొత్తం ఇలా పక్కని కట్టుకొట్టుకొని వెళ్ళారు సార్. నేను వాళ్ళ పక్కకి వెళ్ళాను సార్. పక్కకి వెళ్ళేసరికి మా గల్లు వచ్చని చెప్పి ఇలా తిరిగా, పెద్ద గుంపు ఉంటుంది అక్కడ. నేను తిరిగి మా గేట్ ఓపెన్ చేసుకుంటాం, మా అపార్ట్మెంట్ గేట్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళు ఫాస్ట్ వచ్చి తిరగలేక పడిపోయారు. నేను ఇంట్లోకి వెళ్ళిపోయినా. మా హాస్పిటల్ అంటే చెప్పిందంట, ఎవరు రాలేదు అదేదని చెప్పారంట. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఇద్దరు సార్. ఒక అతనేమో ఈరోజు 4:30 సమయంలో ఈ వెహికల్ల మీద వస్తూ పవన్, పావని అని ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్, వాళ్ళిద్దరు వచ్చే టైంలో వాళ్ళ పక్క నుంచి ఒక సందీప్ అనే వ్యక్తి సేమ్ కాలనీ, విమానపురి కాలనీ ఉండేవాళ్ళు. వీళ్ళు వెళ్తున్నప్పుడు ఆ సందీప్ అనే వ్యక్తి కింద పడిపోయి చిన్నగా వీళ్ళు పక్క నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి అతను సందీప్ అనే వ్యక్తి అజంప్షన్ ఏంటంటే మీ వల్లనే నేను కింద పడిపోయినా, మీరు స్పీడ్గా కట్టుకొట్టడం వల్ల ఈ పవన్, పావని అని పవన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. అతను
పవన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడ గొడవ చేసిండు. గొడవ చేస్తే ఈ పావని వాళ్ళ బ్రదర్, పావని వాళ్ళ బ్రదర్ ఎవరు దుబాయ్లో ఉంటాడు, అతను ఈ రమేష్ అని వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసింది. ఇక్కడ సురేష్ అని విమానపురి కాలనీ ఉంటాడు, మా చెల్లె దగ్గర ఇంటి దగ్గర ఏదో గొడవ చేస్తారు పో అంటే అతనితో పాటు ఒక 3 వ్యక్తులు ఇక్కడ విమానపురి కాలనీ వాళ్ళ ఇంటి దగ్గరికి పావని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఆ సందీప్ అనేతో మాట్లాడుకుంటూ అదేవిధంగా అతన్ని సముదాయించుకుంటూ వాళ్ళ ఇల్లు కూడా పక్కనే ఉంటుంది, అక్యూడ్ వాళ్ళ ఇల్లు. ఇంటి దగ్గరికి వచ్చారు. ఇంటి దగ్గరికి వచ్చే క్రమంలో వాళ్ళ నాన్న పైన ఉన్న నాన్న ఇంటి పైన ఉన్న మా కొడుకుతో గొడవ పడుతురు అనే ఉద్దేశంతో ఆయన కిందికి వచ్చి కత్తి తీసుకొని ఇతను పొడవడం జరిగింది. యాకత్పురా నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్లోని సాయినగర్ కాలనీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ వెజిటబుల్స్ ఐడి కార్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఐఎస్ సదన్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ సామ స్వప్నసుందరి రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మెట్టు భాస్కర్ రెడ్డి, సామ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదంతా లామినేషన్ చేయించేసుకోండి, సరేనా? మహాదేవ్ మళ్ళీ పోయినాక రావాలి అంటే అది కూడా చేయగలుగుతాను. ఈరోజు ఐఎస్ సదన్ డివిజన్లో సుబ్రహ్మణ్యం కాలనీలో ఇక్కడ ఉన్న నివసించే ప్రజలందరికీ ఎవరైతే రోడ్ల మీద కూరగాయల షాపులు అలాంటి చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి, అలాగే ఇంట్లో కుట్టు మిషన్లు, అలాగే ఏదైనా చిన్న చిన్న షాప్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది రాకూడదు అనే ఒక ఉద్దేశంతో జిహెచ్ఎంసీ నుంచి స్ట్రీట్ వెండర్స్ అందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వాళ్ళందరికీ కూడా మన బ్యాంక్ నుంచి 10,000 రూపాయలు లోన్లు కూడా వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది జిహెచ్ఎంసీ నుంచి. ఇంకా ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ని పక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారన్న ఒక ఉద్దేశంతో జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళు చేసే చిన్న చిన్న వ్యాపారంతో పక్కన వాళ్ళకి అంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఇలాంటి స్కీమ్స్ తీసుకొచ్చారు. అందుకు మన తెలంగాణ గవర్నమెంట్కి కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇక్కడ ఇంకెవరికన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము అది నెరవేరుస్తాము. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సాయంపేట గ్రామంలో వ్యక్తి తన నివాసంలో హాస్యనటుడు వేణుమాధవ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, ఎంపీపీ దొడ్డి మమత, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ స్వప్న, సిఐ సుజన్ రెడ్డి, జబర్దస్త్ హాస్యనటుడు రాకింగ్ రాగేష్ పాల్గొని వేణుమాధవ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోనే మరి సినిమా ఫీల్డ్లో మరి ముందుకు రావడం అనేది చాలా అరుదు. మరి అందులో గ్రామానికి కూడా అమ్మాయిని కూడా ఇవ్వడం జరిగింది. అతను మన జమ్మికుంటకు వచ్చినప్పుడు నేనే కాకుండా చుట్టూన్న ప్రజాప్రతినిధి అందరితో కూడా మా అందరికి కలిసి కొద్దిసేపు నవ్విచ్చిపోయేవాడు. ఇక్కడ మన గండపల్లి రాజేశ్వరరావు గారు, మా లోకల్ లీడర్లు అందరం కూడా అనుదినం మరి ఇక్కడ మా అందరినీ పిలిచిన మన ప్రభు గారికి కూడా ప్రతి ఒక్కరితోని జమ్మికుంటకు వచ్చిందంటే పోయేసరికి మా అందరు ఫోన్లు చేసి ఒక 10 నిమిషాలు కలిసి మా అందరితోని నవ్వించిపోయేవాడు. మరి అట్లాంటి వ్యక్తి ఈనాడు మన అందరి మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. మరి అట్లాంటి వ్యక్తిని స్మరించుకుంటూ ఈనాడు వాళ్ళ కుటుంబ సభ్యులు విగ్రహావిష్కరణ పెట్టడం చాలా సంతోషకర దినం. ఎందుకంటే ఒక మనిషిని మనం హిమత్ నగర్లో చోటు చేసుకున్న బాలిక మృతి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలు కుటుంబీకులు కాలనీవాసులు డిమాండ్ చేశారు. యాకత్పురా నియోజకవర్గం టీఆర్ఎస్ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఐఎస్ సదన్ చౌరస్తా నుండి దోబిగఢ్ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. హిమత్ నగర్ గ్రామానికి చెందిన ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడి హత్యగా చిత్రీకరించాడు. బాలిక మృతి పట్ల వారు సంతాపం తెలుపుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. याकुतपुरा कॉन्स्टिट्यूंसी के अंदर हमारी यूथ की जानिब से एक 3 दिन कबल एक मोइनाबाद के अंदर एक रेप हुआ
जिसका ताल्लुक़ कोई TRS पार्टी से है बता रही, हमको तो पता नहीं वो पार्टी से है या नहीं है, बस खंडवे के अंदर उन्हें नज़र आ रहा है। उसका मतलब ये नहीं होता कि हर जने अपनी सियासत कर रहे हैं उसके ऊपर, क्या बोल के वो TRS पार्टी का, हम तो नहीं जानते वो कौन सी पार्टी का है। मगर जो इससे पहले वो डॉक्टर का नाम दिशा के अंदर जो इनकाउंटर करे हैं हमारे VC सज्जनार साहब, तो वैसी कार्रवाई करते हुए ये जो बच्ची का रेप हुआ उसके ऊपर भी इनकाउंटर होना चाहिए। और मैं ये अपील करना चाह रहा हूँ, इसके ऊपर जो भी सियासत कर रहे हैं, कोई अपनी पार्टी को बदनाम करने ये करने वो मत करिए। मैं गवर्नमेंट से और पुलिस से ये अपील करना चाह रहा हूँ कि उसका जैसा दिशा के केस में इनकाउंटर करे है, इसी का भी इनकाउंटर होना चाहिए। शुक्रिया। మెదక్ జిల్లా చేగుంట మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన మహాత్మారావు అమాయకులను మోసం చేస్తూ వరుస ఏటీఎం కార్డు చోరీలకు పాల్పడ్డాడు. సంగారెడ్డిలోని బ్రాహ్మణవాడ వీధిలో నివాసం ఉంటూ కరూర్ వైశ్య బ్యాంక్ ఏటీఎంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఏటీఎం సెంటర్కు వచ్చిన అమాయక ప్రజలను నమ్మించి వారి వద్దనున్న ఏటీఎం తీసుకొని ఆ ఏటీఎంకి బదులు డూప్లికేట్ ఏటీఎం కార్డునిచ్చి అమాయక ప్రజలకు టోకరా వేస్తున్నాడు. ఇలా మొత్తం 14 మందిని మోసం చేసి 7,12,000 రూపాయలు సంపాదించాడు. గత 2 సంవత్సరాలుగా పోలీసులకు చిక్కకుండా ఏటీఎం మోసాలకు పాల్పడుతున్నాడు. ఎట్టకేలకు మహాత్మను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 7,12,000 రూపాయలు ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జాగ్రత్త పడేవాడు కానీ ఒక సందర్భంలో ఒక దగ్గర మాస్క్ లేకుండా కొద్దిపాటిగా పడడం జరిగింది. దాన్ని డెవలప్ చేసి ఫొటోస్ని కొంచెం విజిబిలిటీ స్పష్టంగా ఉండేట్టు చేయడం జరిగింది. చేసి ఒక నేరస్తుని యొక్క చిత్రాన్ని ఒక అంచనాకు రావడం జరిగింది. అతను ఒక బైక్ వాడినట్టు కూడా గమనించడం జరిగింది. కానీ ఆ బైక్ నెంబర్ ఏదో తెలియదు, కేవలం బైక్ ఉంది, బైక్ నెంబర్ తెలియదు. అస్పష్టంగా దాని యొక్క నెంబర్ కనబడుతుంది. దానికి అనేక రకాలుగా ఏమై నెంబర్ ఉండవచ్చు, దానికి ఒక దాదాపు 30-40 నెంబర్లను వేసుకొని అది 3లా కనబడుతుంది. 3, 0, 8, 1లా కనబడుతుంది. 1, 2, 3, 4 ఇట్లా ఎన్ని రకాలుగా ఉంటాయి అన్ని రకాలుగా అంటే మనం పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఆ టైప్లో అంటే మనం 1, 2, 3, 4 తోటి ఎన్ని రకాలుగా నెంబర్లు వేసుకోవాలనో అన్ని రకాలుగా వేసి దాన్ని అన్నింటినీ మ్యాచ్ చేసుకుంటూ టాలీ చేసుకుంటూ పోవడం జరిగింది. చేస్తే అతడు వాడిన బండికి నెంబర్ మ్యాచ్ అయిన దాన్ని కనిపెట్టడం జరిగింది. దీనికోసం మంచి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అతను అడ్రస్ పే చేయడం, అతను ప్రజెంట్ ఉన్న అడ్రస్ పే చేయడం, ఇవన్నీ జరిగిపోయినాయి. చకచకా జరిగిపోయి అతను పట్టుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ బీజేపీ ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి మీడియా సమావేశం. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన శ్రీదేవి. ఎన్కౌంటర్లకు నిరసనగా నేడు మావోల బంద్. భయం గుప్పిట్లో ఉమ్మడి ఆదిలాబాద్ ఏజెన్సీ. మెదక్ జిల్లా రామాయంపేటలో దారుణం. ఆస్తి కోసం సవతి తల్లి కుమారుని హతమార్చిన యువకుడు. టీడీపీది స్వయంకృతాపరాధం. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వ్యాఖ్య. పులిచింతల ప్రాజెక్టు వద్ద రైతుల రాస్తారోకో. వరద ముప్పునకు గురైన పంటకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.